శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి జనవరి 1వ తారీఖు నుంచి మార్చి 31 మధ్యలో జరగబోయే త్రైమాసిక ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ముఖ్యంగా మనకి ఈ మార్చి 30వ తారీఖునే ఉగాది ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మనం ఉగాది ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 3 నెలల్లో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు మారడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా శని భగవానుడు మార్చి 29వ తారీఖున వృషభ రాశి వారికి ఏకాదశ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంది. అంటే అప్పటిదాకా దశమ స్థానంలో సంచరిస్తాడు కాబట్టి మరి ఈ జాతకులకి మీరు ఖచ్చితంగా ఈ ఉగాది వరకు ఎదురు చూస్తే ఉగాది నుంచి మీకు శని అనుకూల స్థితి అయినటువంటి 11వ స్థానంలోకి రావడం జరుగుతుంది. అక్కడ నుంచి సుమారుగా మీకు 2.5 సంవత్సరాల పాటు మరి మిగతా గ్రహాల అనుకూలతను బట్టి చాలా వరకు మీకు వృత్తి ఉద్యోగ వ్యవహారాల్లో చాలా వరకు సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది మీరు ఎంత కష్టపడితే దానికి అంత ప్రతిఫలాన్ని మీరు ఆ సమయంలో పొందగలుగుతుంటారు. సుమారుగా ప్రతి 30 సంవత్సరాలకి ఒకసారి ఈ శని భగవానుడు మీకు 11వ స్థానంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది సుమారుగా అక్కడ 2.5 సంవత్సరాలు ఉండడం వల్ల 27 సంవత్సరాల తర్వాత ప్రవేశించి 2.5 సంవత్సరాలు ఉండడం జరుగుతుంది. మరి ప్రస్తుతం దశమ స్థానంలోనే మనకి శనిగ్రహ సంచారం జరుగుతుంది. అది చాలా వరకు వృత్తి సంబంధించిన విషయాల్లో చాలా కష్టపడితే తప్ప ఫలితాన్ని ఇవ్వడం అన్నది సాధారణకు జరగదు. అలాగే వృత్తిలో మీకు గత కొంతకాలంగా ఎటువంటి ప్రమోషన్లు కానీ రాకపోవడం కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా దశమ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు 12వ స్థానాన్ని 3వ దృష్టితో వీక్షించడం వలన జాతకుడికి ఏంటంటే కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు, కొన్ని అక్కర్లేని వ్యవహారాల్లో తలదూర్చడం వల్ల నష్టపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టినా, స్థిరాస్తికి సంబంధించిన వాటి విషయంలో ఎవరికైనా రుణాలు ఇచ్చినా, కలిసి వ్యాపారం చేసినా నష్టపోవడం జరుగుతుంది. జాతకుడు సొంత ప్రాంతంలో పెద్దగా అభివృద్ధి లేకపోవడం వల్ల వేరే రాష్ట్రానికి కానీ వేరే ప్రాంతానికి కానీ అక్కడ వెళ్ళి అక్కడ జీవనోపాధి కొరకు ప్రయత్నించినప్పటికీ కూడా సరైనటువంటి అవకాశాలు లేకపోవడం, అలాగే అక్కడ వచ్చినటువంటి ఆదాయానికి ఖర్చులకి అవగాహన లేకపోవడం వల్ల చాలా వరకు జాతకుడు ఇబ్బంది పడటం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరైతే ముఖ్యంగా విదేశాల్లో పనిచేస్తూ చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు కానీ, ఉద్యోగ నిమిత్తం వెళ్ళినటువంటి నిరుద్యోగులు కానీ అక్కడ సరైనటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల తిరిగి స్వదేశం వద్దామనే ప్రయత్నంలో చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారు మరి ఇంతకాలం ఎదురు చూశారు కాబట్టి మీరు మార్చి నెలాఖరు వరకు ఖచ్చితంగా ఎదురు చూడండి. ఈ రాబోయే 3 నెలలు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక కొద్దిపాటి చిన్న స్థాయి ఉద్యోగంలో ప్రవేశించి మీలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని పెంచుకోవడం వల్ల ఎప్పుడైతే మీకు ఏప్రిల్ ఎంటర్ అయిందో మీకు ఖచ్చితంగా ఒక చెప్పుకోదగ్గ మంచి ఉద్యోగంలో చేరడం జరుగుతుంటుంది. అది కూడా మీరు కొంతమంది ఏంటంటే వృషభ రాశి వారు అక్కడ ఉన్నవాళ్ళు ఏదో ఒక ఉద్యోగాన్ని టార్గెట్ పెట్టుకొని అదే ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ వచ్చిన అవకాశాలని వదులుకోవడం జరుగుతుంది. అది విదేశంలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కూడా వారు ఏదో ఒక అదే ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ పోగొట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎప్పుడైతే మీరు ఇప్పుడు ఈ టైంలో చిన్న స్థాయి ఉద్యోగంలో, సబార్డినేట్ ఉద్యోగంలో, అసిస్టెంట్ స్థాయి ఉద్యోగంలో ఉంటారో వాళ్ళకి మాత్రం మరి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఖచ్చితమైనటువంటి అర్హత కలిగినటువంటి ఉద్యోగం రావడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటిది కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ వృషభ రాశి వారికి భాగ్య రాజ్యాధిపతులు శని భగవాన్ రావడం వల్ల వీరు కష్టపడుతుంటేనే అభివృద్ధి వస్తుంది తప్ప ఏమాత్రం రిలాక్స్ అయ్యి మధ్యలో రెస్ట్ తీసుకొని మరి కొంతమంది ఏంటంటే చదువు పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం దేశ సంచారం చేసి హ్యాపీగా ఇంట్లో ఉందాం, తర్వాత ఉద్యోగం చేద్దాం అనుకుంటూ ఉంటారు. అటువంటి వారు మరి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకున్నా మొత్తం జీవితాంతం అంతా గ్యాప్ తీసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇమీడియట్గా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే
ఏప్రిల్ తర్వాత అద్భుతమైనటువంటి రాజయోగం లాంటిది ఈ వృషభ రాశి వారికి రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఆలోచించి ప్రయత్నం చేయండి. ఇక గురు భగవానుడు కూడా మీకు ఇంచుమించుగా మనకి ఈ ఈ 3 నెలలు కూడా వృషభ రాశిలోనే సంచరించడం జరుగుతుంది. అయితే ఇప్పుడు వక్ర గమనంలో ఉన్నటువంటి గురువు ఫిబ్రవరి 4 తర్వాత రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వక్ర గమనంలో ఉన్నటువంటి గురు భగవానుడు మీకు 12వ స్థానంలో ఉన్నటువంటి ఫలితాలు కూడా ఇవ్వడం వల్ల మీరు చాలా వరకు కొన్ని అదనపు బాధ్యతలు మీ మీద వేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎవరినైనా చదివించడం, ఎవరికో ఆర్థిక సహాయం చేయడం, కొంతవరకు శని దృష్టి కూడా వ్యయం మీద ఉండడం వల్ల ఏదన్నా వ్యసనాలకో, ఏదన్నా అక్కర్లేని వారికి అపాత్ర దానం చేయడం లాంటిది కూడా జరగవచ్చు. ఎప్పుడైతే గురువు రుజుమార్గంలోకి వచ్చాడో ఆటోమేటిక్గా మీ యొక్క చిన్న చిన్న పొరపాట్లు కానీ మిస్టేక్స్ కానీ సరి చేసుకుంటారు ఫిబ్రవరి 4 తర్వాత. ఆ ఫిబ్రవరి 4 నుంచి ఏమవుతుందంటే గురువు అటు 5, 9 స్థానాల్ని యాక్టివేట్ చేయడం వల్ల మీ యొక్క పూర్వపుణ్యం జనరేట్ అవుతుంది. ఆ ఫలితం కారణంగా మీకు మంచి అదృష్టం కలిసి రావడం, ఆరోగ్యపరంగా బాగోవడం, ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అంటే ఎవరైతే పెద్దవారు ఉన్నారో వారి యొక్క సంతానం విద్యలో మంచి ప్రగతి సాధించడం, వారికి ఉద్యోగాలు రావడం, పిల్లలకైనా వివాహం కుదరడం, అలాగే సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి దంపతులు ఎవరైనా వృషభ రాశిలో ఉంటే వారికి ఖచ్చితంగా మరి ఈ ఫిబ్రవరి 4 తర్వాత కన్సీవ్ అవ్వడం కానీ సంతానానికి సంబంధించిన శుభవార్తలు చాలా వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా వివాహ విషయంలో మరి చాలా వరకు మరి ఈ గురువు వక్రగమన సంచారం వల్ల ఏమైందంటే వివాహ ప్రయత్నాలు దగ్గరికి వచ్చి మిస్ అవ్వడం, కొన్ని వాయిదా పడడం జరిగింది. మరి ఇప్పుడైతే మనకి కంపల్సరిగా ఈ ఫిబ్రవరి 4 తర్వాత గురువు యొక్క సప్తమ దృష్టి వృశ్చిక రాశి మీద పడుతుంది. అలాగే శని యొక్క దశమ దృష్టి కూడా వృశ్చిక రాశి మీద పడడం వల్ల సప్తమ భావం 100% యాక్టివేట్ అయి వివాహ ప్రయత్నాలు చాలా వరకు మీకు అంటే మనకి ఫిబ్రవరి 14 నుంచి మార్చి 29 మధ్యలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే విదేశ వ్యవహారాలు చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మళ్ళీ గతంలో ఆగిపోయినటువంటి పెళ్లి సంబంధాలు కానీ మళ్ళీ పునఃప్రయత్నం చేయడం వల్ల వివాహ ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఇక ముఖ్యంగా మరి కుజగ్రహ సంచారం ప్రస్తుతం కుజుడు ఈ వృషభ రాశి వారికి తృతీయ స్థానంలో సంచరించడం అన్నది చాలా ధైర్య సాహసాలతో ఏదైనా పని ప్రారంభించడానికి అనుకూలంగా రావడం జరుగుతుంది. అయితే ఏంటంటే మనకి జనవరి 21వ తారీఖు నుంచి మరి కుజుడు వక్ర గమనంతో తిరిగి మళ్ళా మిథునంలోకి ప్రవేశించడం వల్ల అంటే ధనస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి అదే స్థానంలో ఏప్రిల్ 2 వరకు సంచరించడం వల్ల ఒక విధంగా కుటుంబపరమైనటువంటి చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మరి కుటుంబంలో ఎవరో ఒకరికి మరి ఏదైనా ఉద్యోగం రావడం వల్ల కానీ, విదేశంలో చదువు అవకాశాలు రావడం కానీ, లేదంటే కుటుంబంతో విభేదించి తిరిగి మళ్ళా వాళ్ళు కుటుంబాన్ని విడిచి దూర ప్రాంతం వెళ్ళవలసి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య విభేదాల వల్ల అయితేనే, ఏదైనా స్థిరాస్తి అమ్మి కొనడం వల్ల వచ్చిన ధనం వల్ల అయితేనే చాలా వరకు కుటుంబ సభ్యుల మధ్య ఆర్థిక సంబంధించిన విషయాల్లో మనస్పర్ధలు, విభేదాలు వచ్చి అవి కుటుంబం విడిపోయేంత వరకు వచ్చే అవకాశాలు ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీరు ఎవరిని నమ్మినా వారు మిమ్మల్ని ఏదో రకంగా మోసం చేయడం, మీరు మంచి చెప్పినా కూడా దాన్ని విపరీతంగా అర్థం చేసుకొని మిమ్మల్ని నిందించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు మరి జనవరి 21 నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు మరి అటు ఆర్థిక విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎవరికైనా మంచి చెప్పే విషయంలో కానీ, మాట ఇచ్చే విషయంలో కూడా చాలా వరకు మరి ఒక సామరస్య ధోరణిలో సావకాశంగా నెమ్మదిగా చెప్పాలి తప్ప అథారిటీగానో గట్టిగానో చెప్పడం వల్ల అది కుటుంబం స్ప్లిట్ అయ్యే వరకు వస్తుంది. అలాగే మంచి సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివాహ జీవితంలో భర్త గారితో కానీ, అత్తవారితో కానీ, అత్తవారి కుటుంబంతో కానీ విభేదాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు సామరస్య ధోరణిలోనే వ్యవహరించడం మంచిది. అలాగే ఏంటంటే ఏదన్నా కొత్త వ్యవహారాలు స్టార్ట్ చేయనప్పుడు జాగ్రత్త వహించండి. ముఖ్యంగా మరి
వ్యసనాలకు సంబంధించిన విషయాల్లో ఏదన్నా ఆన్లైన్ గేమ్స్ బెట్టింగు జూదం విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా వరకు పంచమంలో ఉన్నటువంటి కేతువు, వేయిలో ఉన్నటువంటి మరి వేయి స్థానంపై ఉన్నటువంటి శని దృష్టి మిమ్మల్ని చాలా వరకు ఈ వ్యసనాల వల్ల జూదం వల్ల నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించడం మంచిది. బట్ ఏదైనా ఈ రాశివారు కుజగ్రహ అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కానీ, వీలైతే హనుమాన్ టెంపుల్కి వెళ్ళి హనుమాన్ని సింధూరంతో అభిషేకం చేసుకోవడం వల్ల, నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణ వల్ల జాతకుడు చేపట్టిన కార్యక్రమం చాలా వరకు విజయవంతం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.